తెలియకుండా నన్నింత మోసం చేస్తావా? నిజం చెప్తానన్నయ్యా. నాతో చెప్పకుండానే దుర్యోధనుడి సంబంధం నిశ్చయించారు. ముహూర్తం కూడా పెట్టి పంపించారు. కానీ సుభద్ర మనకు ఒక్కగాని ఒక్క చెల్లెలు. చిన్నప్పటి నుంచి అర్జునుణ్ణే వరించింది. ఇంకో విధంగా జరిగింది. ఎంత దుర్భరం! మీకు తెలిస్తే ఒప్పుకోరు. కనుకనే మీకు తెలియకుండానే ఈ ముచ్చట జరిపించాల్సి వచ్చింది. నీకు ముచ్చటైతే కురువృద్ధుల దగ్గర నాకు అప్రతిష్ట తెస్తావా? దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? పెళ్లికి తరలి వస్తే వారికి నేనేం చెప్పుకోవాలి? అదేమిటన్నయ్య, ముందు నాకు కావలసింది మీ పరువు, మీ గౌరవమేగా. దానికి లోపం రాణిస్తానా? రాని ఇక చేసింది ఏమిటి? ఏమిటంటే ఇదిగో. ఇదేమిటి? ధృతరాష్ట్రుల వారికి రాసిన 2 శుభలేఖలు ఇక్కడే ఉన్నాయి. అవునన్నయ్యా, మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది. ఇక మన పరువు పోయేదేముంది? మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్నమాట. ఈ భారమంతా నెత్తిన వేసుకుని వాళ్ల పెళ్లి కోసం ఇంత ఆరాటపడ్డావు కదూ. భవిష్యత్తు చెబుతున్నాను చూడు. ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర, ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞులై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు. నారాయణ నారాయణ. ఏమండి, మీరు పెద్దలండి, చిన్నవాళ్ళని అలా అనకూడదు. ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి. ఇంతటి అన్నలుండి చివరికి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారే సంభ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా? మన శ్రీమంతానికి తగినట్టు సారె పంపించే ఏర్పాటు చేయండి. గోపాలకృష్ణ, విన్నావుగా? చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా? మీ మాట ఎప్పుడైనా దెబ్బదాటానా అన్నగారు? ఆహా, అంత దివ్యంగా ఉంది. శ్రీకృష్ణ, నీ చెల్లెలి కారణంగానైనా నీ దర్శన భాగ్యం లభించింది. నిన్ను సత్కరించుకోగలిగాం. ధర్మరాజా, మాకు సత్కారాలేమి? మేము ఆడపెళ్లివారు. మీకు సత్కారాలు చేయటానికే వచ్చింది. ఓహో, పాచికల. పరమాత్మ, నీవు చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్థం ఉంటుంది. కాను భీమసేన, ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు. ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి. ఘనం కూడా అతి ఘనంగానే ఉంది. కృష్ణ, నీ తెలివికి దాసో. నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం. నకుల, నీవు ఖడ్గ విద్యా వినోదివి కదూ. ఈ కానుక నీకు. బావగారు, ఈ ఖడ్గధారణతో ఇప్పుడే దిగ్విజయాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది. సహదేవా, ఈ వేణువు నీకు. ఆహా, అచ్యుత, నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నా. పరమానందంగా ఉంది. అర్జున, బావా, నిన్నే రీతిగా సత్కరించుకోగలను? అర్జున, ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతనోత్సాహం కలుగుతుంది. ఇంత పరమానందంగా ఉంది. ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది.
మరి ఏమిటో ఈ మహిమ? అదిగో ఖాండవవనం. సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు. అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! శ్రీకృష్ణ అర్జునుడు నరనారాయణులు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు. ఇంక నా కోరిక నెరవేరినట్లే. విప్రోత్తమ, ఎవరు మీరు? మీ కోరికేమిటి? పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు. ఆహా, ఆకలితో కాదు దేవా, అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను. అయినా మీ కోరిక ఏమిటి? మహావీర, నేను అమిత భోజనుణ్ణి. నాకిష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను. ఇదేమిటి బావా, మనకేదో చిత్ర సమస్య వచ్చింది. అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు? సందేహించకండి, అజీర్ణానికి ఇష్ట భోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్. సరి, మీతో వాదం ఎందుకు? మీ ఇష్ట భోజనం ఏమిటో అదైనా చెప్పండి. ఆ మాట చాలు. మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు. ఇంకా దాపరికం ఎందుకు? నేను అగ్నిహోత్రుని. ఆ ఖాండవ వనమే నా ఇష్ట భోజనం. అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు. కారణం? శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను. సరి సరి, తెలిసింది. ఆ ఖాండవ వనంలోని సమస్త ఔషధులను స్వాహా చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు, అంతేనా? అదే నా కోరిక. అయినా అగ్నిదేవ, మీ ప్రతాపానికి అడ్డేమిటి? ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురం ఉన్నాడు. వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు. వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు. బావా, అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నారు. బాగానే ఉంది కాని బావా, మనము వచ్చినది విహారార్థం. ఆయుధాలు మన దగ్గర లేవు. చ్యుత, ఆ సందేహం మీకు అవసరం లేదు. నా మిత్రుడైన వరుణి దేవుని స్మరించి బ్రహ్మ నిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను. అర్జున, ఇది గాంధీవమను దివ్య ధనుస్. ఇది అభేద్యం. సవ్యసాచి, ఇవి అక్షయ బాణ తూణీరము. మధుసూదన, ఇది సుదర్శన చక్రం. నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరచ్ఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు. కృష్ణార్జునులారా, మీ ఆయుధములకి ఇంకా ఎదురులేదు. వాటికి అవే సాటి. అగ్నిదేవ, ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది. మీ ఆకలి తీర్చుకోండి, ఖాండవ దహనం కానివ్వండి. విజయోస్తు. కృష్ణార్జునులారా, నేను కృతార్థుడు.
నారద మునీంద్ర, ఏమిటి అకాల ప్రళయం? ఇది ప్రళయం కాదు ధర్మనందన. విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. అది ఆ దృశ్యం చూడండి. ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి? దళితాంధకార ప్రభాకరుండైన ఉదయభానునకు నిష్ఠాగరిష్ఠుండనే అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థమును అపవిత్రము చేసి కన్నుగానక సంచరించు ఆ కలుషాతముడు కర్మభ్రష్టుడు ఎవడు? హే సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షి. నిన్నే అడుగుతున్నా, ఈ అపరాధము కావించిన ఆ దుర్మదాంతుడు ఎవడు? ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవకు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు బ్రహ్మవర ప్రభావ చోదితుడైన అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక, నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక, మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజిభి దపప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. ఏమనమ్మా, ఏమని? నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో, నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా? స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది, కానీ ఇక వెళ్ళు. సరే, వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్లీ వినాలని కవ్విస్తుంది. తీరా పెళ్లివారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేడుగా. తమ్ముణ్ణి బాగానే సర్దుకుంటున్నారు. మీకు తెలియదేముంది స్వామి. ఇంతకు మీ సంబంధం అంగీకరించినట్లు హస్తినాపురం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందా? దుర్యోధనుడు నా శిష్యుడు స్వామి. ప్రత్యుత్తరం అంటూ అక్కరలేదు. ముహూర్తం కూడా పెట్టి పంపిస్తే ఇక ఏకంగా పెళ్లికే తరలి వస్తారు. బాగుంది బాగుంది, మీ వాత్సల్యము వాళ్ళ భక్తి. అదే స్వామి, మరి ఈ పెళ్లికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. కాస్త దగ్గరలో చూడండి. నారాయణ, ఆ పని మాకే వదిలినారా? మంచి. నేటికి 10వ రోజు. దశమా స్వామి కావచ్చు. ఆ రోజున ఆ వివరాలన్నిటికీ మీ పురోహితులున్నారుగా. సరేలేండి, ఆ చిన్న విషయాలు మీకెందుకు. ముహూర్తం మీ నోటి మీదుగా వచ్చింది చాలు. ఎవరి నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు? బావా, అపద్బాంధవ, నమో నమః.
వారికి త్వరలోని వివాహం అవుతుందట. స్వాముల వారు ఆశీర్వదించారు. తీసుకోండి. చూసావా సుభద్ర, యతీశ్వరుడు వారిని సేవించిన ఫలం. నీ అదృష్టం పండింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నీ పెళ్లికి ముహూర్తం కూడా స్వాముల వారే నిర్ణయించారు. నీకు ఇష్టమేగా? ఏమో, మీ ఇష్టం. మళ్ళీ అదేమిటి? ఏమండి, ఆడపిల్లలు అంతకన్నా స్పష్టంగా చెప్పరు గాని మీరు ఇలా రండి. ఓహో, సరే సరే. ఏం సుభద్ర, ఆ స్వాముల వారు మంచివాడు కాదు కదూ? ఆయన మాటలు చేష్టలు నీకు ఇష్టం లేదుగా? మరి ఆయన్ని సాగనంపుదామా, వెళ్ళగొడదామా, తరిమేద్దామా? నీ ఇష్టం చెప్పు. అన్నయ్య, మా మరదలు ఏమో అనుకున్నాను. మంచి జాణి సన్యాసిని పట్టుకుని క్షణంలో సంసారం చేసేసింది. సుభద్ర, ఇప్పటికైనా తెలిసిందా అర్జునుడు నీకోసం ఎంత తపస్సు చేసినాడు? అన్నయ్య. మరదల, ఈ సిగ్గులు కాదు, నాకు ఈ మాట చెప్పాలి. ఇంతకు వరుడు నచ్చినట్టేనా? వదిన. ఏమండి, మరదలు ఇంక మన లోకంలో లేదు. రండి. ఓహో, సరి సరి. చిన్నయ్య. అన్నయ్య. లేచలా. ఇదంతా నీదయ్య. సుభద్ర. అన్నయ్య. రాగోపాలకృష్ణ, ఏమిటన్నయ్యా అవసరంగా పిలిపించారు? కూర్చో, చెబుతాను. నీవు చేతలవాడివే కాని మాటలవాడివి కాదు. అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడే చెప్పవచ్చని ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచాను. అదేమిటన్నగారు? మరేం లేదు, దుర్యోధనుడు మనకు చాలా కావలసినవాడు, దగ్గరవాడు కదూ. అన్నిటినీ మించి మీ శిష్యుడాయను. అందుకనే ఆ సంబంధం ఎప్పుడో నిశ్చయించాను. పెళ్లికి తరలి రమ్మని ముహూర్తం పెట్టి పంపించాను. ఏమంటావు? నేనేమంటాను? మీరే చెప్పారుగా నేను చేతలవాడినే కాని మాటలవాడిని కానని. అదే గోపాలకృష్ణ, మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం. మీరనుకుంటే చాలు, అలా జరిగిపోతుంది. ఈ పెళ్లికి అందరూ రావలసిన వాళ్లే. మరి ఈ శుభలేఖలు పాండవులకు ఎలా అందిస్తావో వాళ్ళు ఎప్పుడు వస్తారో. చూచారా అన్నగారు, చివరకు ఈ విధంగా నన్ను పాండవ పక్షపాతిని అనిపించుకోమంటున్నారు. కాని నా ప్రాణ స్నేహితుడు అర్జునుడు ఇప్పుడు అక్కడ లేడు. అన్నదమ్ములతో పాటు సుఖాలు అనుభవించటం లేదు. అవునవును, నారద మునీంద్రుల వల్ల నాకు తెలిసిందిలే. తీర్థయాత్రలు చేస్తూ ఎత్తుల్లో కలిశాడని. కానీ విచారించు, వారి నిష్ఠ ఎంత, వాడెంత. ఈపాటికే విసుగు పుట్టి ఆ యతివేషం కట్టిపెట్టి మళ్ళీ గృహస్థుడు అవుతాడు లేదు. కానివ్వండి అన్నగారు, మీ వాక్కు వేదవాక్కు. ఏమిటి సుభద్ర అలా చూస్తున్నా? ఆ కళ్ళ నీళ్ళేమిటి? వదిన, చిన్నయ్య కనిపించడం లేదు. ఆయన రాకుండానే నా పెళ్లి జరిపిస్తారా? సుభద్ర, అన్నయ్య. ఇక్కడే ఉన్నానమ్మా. పద.
తమ్ముడు పాతికే పారింది. అయితే ఈ వేళ వచ్చిన వెన్నంతా నీదే గోపాలకృష్ణ. బాగుంది మీ పందెం. ఉండండి ఉండండి. ఎక్కడా మంగళవాయిద్యాలు? ఎక్కడేమిటి, మంగళవాద్యం వినిపించింది అంటే మా గోపాలకృష్ణుని మందిరంలోనే అనుకోవాలి. ఈ వేళ విశేషం ఏమిటి తమ్ముడు? ఏముంటుందిలే అన్నయ్య, రుక్మిణి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటుంది. బలిరా బలిరా బావపైన్ సహోదరిపైన్ వాత్సల్య భావంబు పుష్కలమై. బలరామదేవా, వచ్చేసారు. ఎవరు? ఎత్తులు. ఏ ఎత్తులు రా? ఆరే గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎవరు? గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎక్కడున్నారు? కొండ మీద ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద నుంచే వచ్చారు. అయోమయం. అర్థం కాలేదు అమ్మగారు. అయితే బుద్ధి వచ్చింది. ఆర్య తోలుకొత్త. నమో నమః బలరామదేవ. నమో నమ. మా గురుదేవులు అజిభీతపఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎవరు? అజిభీతపఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎత్తుల పేర్లు అలాగే ఉంటాయి. స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు? మహోన్నత హిమాచలం నుండి, అత్యున్నత గిరిశృంగం నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురాధీశ్వరులని మనవి చేసుకున్నాను. ధన్యులము. రేవతి, ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను. వారి నామధేయం? అజిబిజి గబగబా అజిభీతపఫా విశ్వేశకి స్వాములు వారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. అర్జున, నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ, ఈ కోరిక ఏమిటో నాకు తెలుసు. నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినా బాగానే ఉంది. కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడుతుంది. నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడివి. ధ్యానంలో కూర్చో. బాబా, నీ దయ ఉన్నంత వరకు నాకు ఏ భయమూ లేదు. బాబా, అది కోదండం కాదు, త్రిదండం. బాబా, అన్నగారు వస్తున్నారు, జాగ్రత్త. అజిభీతపఫా విశ్వేశకి స్వాముల వారికి, అజిభీతపఫా విశ్వేశకి స్వాముల వారికి. అజిభీదఫఫా విశ్వేశకీ స్వాముల వారికి నమో నమ. నారాయణ. తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను, కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరుడు. నన్ను శిష్య ప్రమాణువుగా అనుగ్రహించాలి. నారాయణ.
మీరు రాజర్షులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం. మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం. నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి. మీరు చాలా నిష్ఠాగరిష్ఠులు. మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది. నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి. నారాయణ నారాయణ. నారాయణ. ఏదో ఆతిథ్యం అనుకుంటే చివరకు ఎంత పని చేశారు. కాదు స్వామి, పాద పూజ చేయకుండా ఎలా? ఏమైనా మీరు పెద్దలు, పైగా రాజర్షులు, మీ అంతటి వారు. అదే స్వామి, నిజంగా మీ మహిమంతా మీ వినయంలోనే ఉంది. నారాయణ. మహాత్ముల పాదతీర్థం. నారాయణ. రా గోపాలకృష్ణ, స్వాముల వారి పాదతీర్థం. నారాయణ నారాయణ. మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినాడంటే అది మీ మహిమే. నారాయణ. మా మహిమ కంటే మీ భక్తే హెచ్చు. ఆ, సుభద్ర, ఇలా రామ్మా. స్వామి, సుభద్ర మా ఏకైక సోదరి. కళ్యాణము. ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం. మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు. నారాయణ. ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల. స్వామి, మీ ఇష్టాయిష్టాలతో కాదు, మా అన్నగారి మాటే చెబుతున్నాను. మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని. గోపాలకృష్ణ, అన్నగారు, నీవు కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామివారి మహిమేనంటాను. నారాయణ. ఇక మా ధ్యానములో మేముండవలేదు. మంచిది స్వామి. ఆ, సుభద్ర, ఇంకా వారి గౌరవ సత్కారాలు చూసుకోమ్మా. చిన్న తీసుడు గారు, మీ సేవ నన్ను చూసుకోమన్నారు. దయచేయండి దయచేయండి. నారా. అన్నగారు, అన్నగారు, స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను. కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం. ఏమిటి? అదే ఏమీ లేదు. స్వామి వయసులో చిన్నవాడు, పైగా చక్కనివాడు. మనసు మర్మం తెలుసుకోకుండా పెళ్లిగాని పిల్లను వారి సేవలో ఉంచటం మంచిదా అని. గోపాలకృష్ణ, అన్నగారు, అలా అనుకోవడమే అపచారం. నీవు చిన్నవాడి, నీకు ఈ విషయాలు తెలియవు. యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి. చూస్తూ ఉండు, ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది. అలాగే కానివ్వండి అన్నగారు.